అండ్ కిచెన్ ఆర్ట్స్కి స్వాగతం. ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటా పచ్చడి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. టమాటాలు ముక్కలు కట్ చేసుకొని మనం బాండీలో వేసుకొని కాస్త ఆయిల్ పోసి వేపేస్తున్నాను. దీన్ని సగం వేగాక అప్పుడు చింతపండు వేస్తాను. ఒక 200 గ్రాముల చింతపండు వేస్తాను కేజీ టమాటాలకి. వేసి బాగా ఉడికాక అప్పుడు నేను తర్వాత ఏం చేయాలనేది తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, టమాటా చింతపండు కలిపి బాగా ఉడకబెట్టేస్తాను. తర్వాత తాలింపు చల్లారిపోయింది. చల్లారిపోయాక ఇప్పుడు 200 గ్రాముల కారం, 2 స్పూన్లేమో ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి, తగినంత ఉప్పు, దీనికి సరిపడగా ఇవన్నీ మనం ఇందులో వేసేసుకొని కలిపేసేద్దాము. ఈ టమాటా పచ్చడికి తాలింపు వేస్తున్నాను. ఈ టమాటా పచ్చడికి ఈ శనగ నూనె, ఏరుశనకాయ నూనె తీసుకున్నాను. మనకి నూనె కరెక్ట్గా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నిల్వ ఉండే పచ్చళ్ళు. కొంచెం పచ్చిశనగపప్పు వేస్తున్నాను, కొంచెం మినపప్పు వేస్తున్నాను, కొంచెం ఆవాలు వేస్తున్నాను, కొంచెం మెంతులు, కొంచెం మెంతులు వేస్తే బాగుంటుంది. ఏ పచ్చట్లో అయినా మెంతులు బాగుంటాయి, కొంచెం మెంతులు వేస్తాను. తర్వాత కొంచెం ఎండుమిర్చి వేస్తాను. అవి కొంచెం వేగాక కొద్దిగా చిన్నులపాయ వేస్తాను. చిన్నులపాయలు కూడా వేగిపోయాక కొద్దిగా ఎంగు వేసుకోవచ్చు. ఇదిగోండి, టమాటా పచ్చడి తాలింపు కలిపేసాను. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఏ కూర అవసరం లేదు. మనం టమాటా పచ్చడితో ఫుల్గా అన్నం తింటాము, నిలవ ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. చూడండి ఎలా ఉందో. మంచి రుచికరమైన పచ్చడి మీకు చేసి చూపించాను. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.